నెల్లూరుకి వెళ్ళాక ఈ దెబ్బలు తగులుతాయని నాకు ముందే తెలుసుంటే అసలు నెల్లూరుకి వెళ్ళేవాడే కాదు. అసలు ఏం జరిగిందంటే రీసెంట్ గానే ఐఫోన్ 15 తీసుకున్నానని అందుకు తెలిసే ఉంటది. ఇప్పుడు మా అన్న ఐఫోన్ 15 ప్లస్ తీసుకోవాలని ఈ ఫోన్ రిటర్న్ ఇచ్చేసి ఆ ఫోన్ తీసుకున్నాం అయితే వెళ్తున్నాము. ఈ ఫోన్ మా అన్న తీసుకొని జస్ట్ 10 days మాత్రమే అయింది. ఇంకా ఈ ఫోన్ ఎక్స్చేంజ్ లో పెట్టేసి ఆ ఫోన్ తీసుకున్నాం అయితే వెళ్ళాం. ఇంకా మేము నెల్లూరుకి చిట్వేల్ నుంచి వెళ్లకుండా గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు డైరెక్ట్ హైవే అయితే ఎక్కాం. ఇంకా ఒకే హైవే స్ట్రైట్ కి నెల్లూరుకి వెళ్ళేసి ఇంకా అక్కడికి వెళ్ళాక సేమ్ నా ఐఫోన్ కలరే ఉందని చెప్పేసి ఇంకా సేమ్ ఇలానే ఐఫోన్ 15 ప్లస్ అయితే తీసుకున్నాం మా అన్నకి. ఇంకా నిజంగానే నా ఐఫోన్ 15 మొబైల్ కి ఇంకా 15 ప్లస్ కి చాలా డిఫరెంట్ ఉంది, బ్యాటరీ పరంగా గానీ హైట్ పరంగా గానీ. ఇంకా సరేలే అంతా బాగుంది కదా అని చెప్పేసి ఫైనల్ గా ఐఫోన్ 15 ప్లస్ అయితే ఫైనల్ చేసుకున్నాము. ఇంకా ఆ మొబైల్ తీసుకున్నప్పటికి నైట్ టైం 10 అయితే అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు పెట్రోల్ పట్టించుకొని నేరుగా అయితే కోటూరు అయితే బయలుదేరుతున్నాను. ఇంకా కోటూరు రిటర్న్ వెళ్ళేటప్పుడు మా అన్న ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ వస్తా అని చెప్పేసి నేనైతే ఒక్కడనే బయలుదేరుతున్నాను నైట్. ఇంకా కరెక్ట్ రాపూర్ పొదలకూరు మధ్యలో బ్రిడ్జ్ చేయడానికి ఏమో మరి ఇంకా రోడ్ అయితే తీసుకున్నారు మధ్యలో. అక్కడ ఆ బోర్డుకి రిఫ్లెక్ట్ రెడ్ లైట్లు కూడా తగిలించలేదు, అసలు ఏమే కానీ పెట్టలేదు. ఇంకా చూసుకోకుండా ముందుకైతే వెళ్ళిపోయానా. ఇంకా ఫ్రంట్ టైర్ స్లిప్ అయిపోయి డైరెక్ట్ మట్టి రోడ్ లో అయితే పడిపోయా. ఇంకా ఎట్టో దేవుడి దేవల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలితే